ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ముఖ్యమంత్రి జగన్కు ప్రసంగాలు తయారు చేసి ఇచ్చేవారు ఎవరో కానీ వారికి హిందూ పురాణాలంటే ఎక్కువ ఇష్టం కాబోలు. దుష్ట చతుష్టయం వంటి పదబంధాలు, మారీచుడు వంటి పాత్రలు ఆయన ప్రసంగాల్లో చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్తో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ5 న్యూస్ ఛానళ్లు జగన్కు శత్రువులు. దుష్ట చతుష్టయం అన్న మాట మొత్తం పంచపాండవులు కదా. దుష్ట చతుష్టయం ఎలా అయింది అని నన్ను ప్రశ్నించొద్దు. ఎలా అయిందో నాకు తెలియదు. జగన్ అంటున్నారు కాబట్టి మనము దుష్ట చతుష్టయం అనే అందాం. ఈ దుష్ట చతుష్టయంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో మనకు పని లేదు. వారు ఆ పోలికకు అర్హులా అన్న మీమాంస ఇక్కడ అక్కర్లా. జగన్ నోట నానుతున్న మీడియా నిజంగానే దుష్ట మీడియానైనా అన్న సంగతి పరిశీలిద్దాం. మనం యుద్ధం మారీచులతో, దుర్మార్గులతో, రాక్షసులతో అని పదే పదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటల్లో నిజమెంత ఒకసారి చూద్దాం. వాస్తవాలతో పెద్దగా నిమిత్తం లేకుండా సంచలన కథనాలు ప్రచురించడాన్ని అమెరికాలో ఎల్లో జర్నలిజం అంటారు. టీడీపీ పతాకం రంగు పసుపు పచ్చ కాబట్టి తమను విమర్శించే మీడియాను వైసీపీ, సాక్షి మీడియా కలిసి ఎల్లో మీడియా అనటం ప్రారంభించాయి. ప్రతిగా వైసీపీ పతాకం రంగు లెక్కన సాక్షిని నీలి మీడియా అని, వైసీపీని వెనకేసుకొచ్చే మీడియాను కూలి మీడియా అని ప్రత్యర్థులు పిలవటం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఈ వాడుక సాధారణంగా మారింది. ఇటీవల కాలంలో ప్రజాధనంతో పత్రికలు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలో కూడా ఎల్లో మీడియా అని రాస్తున్నారు. ఇది దారుణం, అనైతికం. ఈ జబ్బును వైసీపీ వారు ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే వారి సర్కారు పెత్తనం కింద గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో ఎల్లో జర్నలిజంపై పోరాటం అనే ప్రశ్న ఇచ్చారు. ఇలాంటి దౌర్భాగ్యమైన, అనారోగ్యకరమైన పరిస్థితి నెలకొనటం, అడిగేవారు లేకుండా కొనసాగటం చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి బహుశా దేశంలో మరెక్కడా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత విస్తృతమైన, సంక్లిష్టమైన మీడియా వేరే చోట లేనే లేదు. ఈ మీడియా నడకను మొత్తంగా విశ్లేషించడం ఇక్కడ సాధ్యం కాదు. కానీ జగన్ ఆరోపణలకు, పత్రికలకు పరిమితం అవుదాం. న్యూస్ ఛానల్ జోలికి కూడా వెళ్ళటం లేదు. ఇది పూర్తిగా మరో లోకం. కానీ సమీకరణలు దాదాపు అవే. ఈ ఆరోపణలు చేస్తున్న జగన్కు ఒక పత్రిక, ఒక న్యూస్ ఛానల్ ఆయన నడుపుతున్నారు, ఆయన సతీమణి. కాబట్టి సహజంగానే పోలిక వస్తుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు అనుకూల పత్రికలు కాబట్టి సాక్షి జగన్ పక్షం వహించడంలో తప్పేమీ లేదని చాలామంది భావిస్తున్నారు. మేధావులుగా గుర్తింపు పొందిన ఆ ముసుగులో ఉన్నవారు కూడా ఇదే అభిప్రాయం వెలుబుస్తున్నారు. జర్నలిస్టు సంఘాల నేతలు కూడా ఈ వైఖరిని ప్రశ్నించకుండా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు. రాజకీయ పార్టీల నేతలు సొంత మీడియా హౌసులు నడపటంపై కూలంకషమైన చర్చకు ఎవరూ ముందుకు రావటం లేదు. పిల్లి మెడలో ఎవరు గంట కట్టడం లేదు. ఇది తెలుగు జర్నలిజానికి మంచి చేయటం కిందకు రాదు. ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు చంద్రబాబుతో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం రహస్యం కాదు. దానిని వారే ఎప్పుడూ దాచలేదు. వారిద్దరూ ఏపీలో టీడీపీ పాలన రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నారేమో. కానీ పత్రికలు నడుపుతున్న మాత్రాన వ్యక్తిగత అభిష్టాలు ఉండకుండా పోవు. అలాంటి అభిష్టాల ముచ్చట మనకు అనవసరం. వారు ఏదో కోరుకుంటున్న కారణంగా వారి పత్రికల్లో వార్తల వక్రీకరణకు గురవుతున్నాయా, అసత్యపూరిత కథనాలు ప్రచురిస్తున్నారా అన్నది మాత్రమే మనకు అవసరం. పత్రికల్లో వార్తలు, వాటితో పాటు వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు ఉంటాయి. నిష్పాక్షికంగా విశ్లేషణ చేయదలిసిన వారు ఆ తేడాను గమనంలో పెట్టుకుని చూడాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు సంబంధించిన వార్తలకు సాక్షి పత్రికలో దొరికిన ప్రాధాన్యతను, జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు సంబంధించిన వార్తలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో లభిస్తున్న ప్రాధాన్యతను బేరీజు వేయాలి. జగన్కు ప్రతికూలమైన వార్తలు సాక్షిలో ఎందుకు రావో తెలుసుకోవాలి. సాక్షిలో అచ్చుకాని వార్తలకు కూడా అందులోనే పెద్ద పెద్ద జవాబులు వస్తున్న వైనం గమనించాలి. ప్రభుత్వ విధానాలపైనో ఏదైనా ఒక చర్యపైనో ఆ 2 పత్రికల్లో ప్రత్యేక కథనాలు వస్తే సాక్షి వాటికి జవాబు ఎందుకు ప్రచురిస్తుందో కనుక్కోవాలి. అలాగే చంద్రబాబు హయాంలో సాక్షి ఇచ్చిన వార్తా కథనాలు
ప్రస్తుతం జగన్ హయాంలో ఆ రెండు పత్రికలు ఇస్తున్న వార్తా కథనాలను కూడా బేరేజు వేయాలి. అప్పుడు ఏ పత్రిక ఏమిటో అన్నిటికీ ఒకే ఘాటిన కట్టడం సబబో కాదో తెలిసిపోతుంది. సాక్షి జర్నలిజానికి మచ్చుకు ఒక ఉదాహరణ. 2022 జూన్ 27వ తేదీన సాక్షి ఎడిట్ పేజీలో విషం రామోజీరావు రాతల్లోనే అనే వ్యాసం ప్రచురించారు. కింద అమరావతిపై డబల్ గేమ్ అనే మరో వ్యాసం ప్రచురించారు. మొదటిది ఏపీ మద్యం షాపుల్లో అమ్మే 3 బ్రాండ్ల మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయన్న టీడీపీ ఆరోపణకు జవాబు. ఆ ఆరోపణ ఈనాడులో వచ్చింది కాబట్టి రామోజీరావును దూషిస్తూ ఆయనకే జవాబు ఇస్తున్నట్లు రాశారు. రెండవది అమరావతి భూములు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఈనాడు రాసిన వార్తా కథనంపై రామోజీరావుకు జవాబు. ఈ 2 వ్యాసాల్లోనూ రామోజీరావు పేరు పెట్టి ఆయనకు దురుద్దేశాలు ఆపాదించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో రామోజీరావు బుర్ర విషపూరితమైందని, దగుల్బాజీ రాతలకు దిగారని అందులో ఆరోపించారు. ఈ 2 రాతలు అచ్చయింది ఎడిట్ పేజీలో, పైగా రాసిన వారి పేరు లేకుండా. అంటే ఇవి తమ ఎడిటోరియల్ రాతలు అని సాక్షి స్వయంగా చెప్పుకుంటున్నది. ఈ వ్యాసాలలో రామోజీరావుపై వేసిన నింద గురించి చర్చ ఈ సందర్భానికి అనవసరం. అవసరం ఏమంటే ప్రభుత్వంపై ప్రతిపక్షం చేసిన ఆరోపణ ప్రచురించినందుకు ఈనాడుపై సాక్షి ఎందుకు విమర్శకు దిగాలన్నది ప్రశ్న. ప్రతిపక్షం చేసిన ఆరోపణలో నిజం లేని పక్షంలో ప్రతిపక్షానికి జవాబు ఇవ్వాల్సింది ప్రభుత్వం. సాక్షి ఆ జవాబును ప్రచురించుకోవచ్చు, లేదా ప్రతిపక్షంపై ఆ ఆరోపణ ప్రచురించినందుకు ఈనాడుపై ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. అలాగే రాజధాని భూముల అమ్మకంపై ఈనాడు ప్రత్యేక కథనానికి జవాబు ఇవ్వవలసింది కూడా ప్రభుత్వమే. అదేమీ లేకుండా ప్రభుత్వం చేయాల్సిన పని సాక్షి ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ప్రభుత్వమే సాక్షి, సాక్షే ప్రభుత్వం కాబట్టి. గత 4 ఏళ్లలో సాక్షి ఈ విధమైన రాతలు రాసిన సందర్భాలు కోకొల్లలుగా కనపడతాయి. కొన్నాళ్లుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో రోజు ఈ పనే చేస్తుంది సాక్షి. టీడీపీ వైసీపీ రాజకీయాలతో నేరుగా సంబంధం లేని ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పి తీరాలి. అమరావతికి మద్దతుగా 29 గ్రామాల రాజధాని రైతులు 4 ఏళ్లుగా ప్రభుత్వ అణచివేతను ఎదుర్కొంటూ ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఆ ఉద్యమంపై విషం చిమ్మే రాతలను ప్రముఖంగా ప్రచురించే సాక్షి పత్రిక ఉద్యమం వార్త మాత్రం ఒక్కరోజు ఇవ్వలేదు. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత కొద్ది రోజులకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో తాళ్లాయిపాలెంలో సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్ దగ్గర బహుజన పరిరక్షణ సమితి పేరుతో 3 రాజధానులకు మద్దతుగా ఒక శిబిరం వేసి రాజధాని గ్రామాలతో సంబంధం లేని వ్యక్తుల్ని కొందరిని అక్కడ కూర్చోబెట్టడం మొదలుపెట్టారు. వారు రోజు ఆటోల్లో వచ్చి పగలంతా అక్కడ కూర్చుని వెళ్తారు. ఇవాల్టి వరకు సాక్షి ఆ శిబిరంపై వార్తను ప్రచురించని రోజు లేదు. దీన్ని జర్నలిజం అందామా? 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ 2 పత్రికలంటూ తనకు గిట్టని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై బహిరంగంగా విమర్శకు దిగారు. ఆయన అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ కోసమంటూ సాక్షి పత్రికను న్యూస్ ఛానల్ను ప్రారంభించారు. వైఎస్ తనయుడు జగన్ సారథ్యంలో నడక మొదలుపెట్టిన సాక్షి మీడియా తండ్రి మరణం తర్వాత సీఎం పదవి ఆయనకు వారసత్వంగా నిరాకరించిన కాంగ్రెస్పై గురిపెట్టింది. జగన్ అధికారంలోకి రావటానికి ఆ పార్టీ అడ్డుపడింది కదా. మరి రాష్ట్ర విభజన తర్వాత జగన్ ప్రత్యర్థి స్థానంలోకి టీడీపీ, జనసేన వచ్చాయి. దాంతో సాక్షి తుపాకీ గురి కూడా మారింది. ఎందుకంటే జగన్ రాజకీయ అధికారానికి సవాలు విసిరే పార్టీలు ఇవే కాబట్టి. హిజ్ మాస్టర్ వాయిస్ను వినిపించడమే సాక్షి పని కాబట్టి తన సొంత పత్రిక జగన్ కోసం కాక ఉత్తమ జర్నలిజం విలువల కోసం పాటుపడుతుందా ఏంటి? ఆయన రాజకీయ ప్రయోజనాన్ని కాపాడటం కాక దానికి మరొక లక్ష్యం ఉంటుందా? మనకు నవ్వురాదా? మిగతా మీడియా సంస్థల యాజమాన్యాలకు కూడా రహస్య రాజకీయ ఎజెండాలు ఉన్నాయి కాబట్టి సాక్షిని తప్పుపట్టాల్సిన పని లేదన్న వాదన చాలా ప్రమాదకరమైంది. మీడియా ప్రముఖులు కొందరు ఈ వాదనను బలంగా ప్రచారంలో పెట్టారు. నిజానికి వేరే వ్యాపారాలు చేసే వారెవరూ అసలు మీడియా రంగంలోకి రాకూడదన్న వాదనలు పశ్చిమ దేశాల్లో ఉన్నాయి. మీడియా నడిపే వారికి వేరే వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం కోసం మీడియాను దుర్వినియోగం చేస్తారన్నది దానికి ప్రధాన కారణం. దీనిని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అలాంటి ఆ వేరే వ్యాపారం ఒక రాజకీయ పార్టీని నడపటమైతే దానిని ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనాలి?
రాజకీయ పార్టీ యాజమాన్యంలోని ఆ మీడియా ప్రజాస్వామ్యంలో ఎలాంటి వాచ్డాగ్ పాత్ర నిర్వహిస్తుందనేది మనం ఆశించవచ్చు. ప్రజాస్వామ్యానికి అపచారమైన ఈ ధోరణిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చే లేదు. పైగా దురదృష్టవశాత్తు ఎంతో కొంత ఆమోదం ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి ప్రధాన స్రవంతి దినపత్రికలు పాఠకులకు ఎంతో కొంత జవాబుదారీగా ఉండక తప్పదు. సాక్షి, నమస్తే తెలంగాణ వంటి పత్రికలు పాఠకులకు జవాబుదారీగా ఉంటాయని ఆశించవచ్చా? ఒకవేళ అలా ఉంటే ఆ పత్రికలు తమ యజమానుల రాజకీయ ప్రయోజనాలను కాపాడటం ఎలా సాధ్యం? ఇందులో పెద్ద ధర్మ సూక్ష్మాలు ఏమీ లేవు. పాఠకుల ప్రయోజనాలా లేక యజమాని ప్రయోజనాలా? ఆ యజమాని ఓ రాజకీయ పార్టీ నేత అయినప్పుడు పత్రిక ఎవరికి కొమ్ము కాస్తుంది? ఇక్కడ ముందే అనుకున్నట్లు పత్రిక యజమాని రాజకీయ పార్టీ నేత కాకపోయినా ఆయన, ఆమె రహస్య రాజకీయ ఎజెండా ఆ పత్రిక ఎజెండా కాకుండా పోతుందా అన్న ప్రశ్న ఎదురవుతుంది. నిజానికి ఈ పోలికే తప్పు. మీడియా సంస్థలు రాజకీయ పార్టీల కొమ్ము కాయటం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సమస్యకు మూల కారణం రాజకీయ పార్టీల నేతల విమర్శను, భిన్నాభిప్రాయాన్ని సహించలేకపోవటం. అలా సహించలేక రకరకాల పద్ధతుల్లో మీడియాను లొంగ తీసుకోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను ఆయా సమాజాల ప్రజలు పరిష్కరించుకుంటారు. అంతేగాని సమస్యకు కారణమైన వారితోనే మీడియా సంస్థలు నడిపించడం, సమస్యకు పరిష్కారం అంటే ఎలా? రాజకీయ పార్టీల నాయకులు అధికారంలో ఉండగా అవినీతిదారుల్లో సంపాదించిన సొమ్ముతో మీడియా సంస్థలు నడుపుతారు. వారి మీడియాకు విశ్వసనీయత ఉండక్కర్లేదు, ఆదాయము ఉండక్కర్లేదు. అధికారంలో ఉండగా దానిని అడ్డం పెట్టుకుని సొంత మీడియాకు ఆదాయం సంపాదించి పెట్టడం ఎలాగో కూడా జగన్ను చూసి నేర్చుకోవచ్చు. ఆ సంగతి మరోసారి చూద్దాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మీడియా లక్ష్యం అబద్ధపు ప్రచారంతో కొంతమందినైనా ప్రభావితం చేయటం. ఆ రెండు పత్రికల కవరేజ్లో ఇంకా చాలా సంక్లిష్టతలు ఉన్నాయని, వాటిని పైన నేను చెప్పినంత సింపుల్గా సూత్రీకరించడం సరైనది కాదని ఎవరైనా అంటే నేను కాదన్ను. కానీ ప్రధాన స్రవంతి మీడియాలో ఎన్ని లోపాలు ఉన్నా కానీ వాటితో రాజకీయ పార్టీలు నడిపే మీడియాను కలపటానికి ఎంతమాత్రం వీల్లేదు అని ఖచ్చితంగా చెబుతాను. ఈ సంక్లిష్టతపై ఎవరికైనా ఆసక్తి ఉన్న జర్నలిస్టులు లేక జర్నలిజం విద్యార్థులు అధ్యయనం చేస్తే బాగుంటుంది. నిజంగా పరిశోధన చేయదగిన, తప్పక చేయాల్సిన విషయమే ఇది. స్థూలంగా చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికను, సాక్షి, నమస్తే తెలంగాణ వంటి పత్రికలను ఒకే ఘాటన కట్టడం, ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయనటం వాస్తవాన్ని గుర్తించక నిరాకరించటమే. కొందరు తెలియక, మరికొందరు తెలిసి ఆ పని చేస్తున్నారు. తెలిసి చేసే పెద్దలతోనే పెద్ద పెను ప్రమాదం. వారు సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.